అధ్యక్ష, నిన్న అంత ముఖ్యమైన డిస్కషన్ జరిగేటప్పుడు మనం గమనించాము చాలా డిస్టర్బెన్సెస్, యాక్చువల్గా అయితే సబ్జెక్టుకు సంబంధం లేని డిస్టర్బెన్సెస్ అయినా కూడా నాకు మన ఆర్థిక శాఖ మంత్రివర్యులు అంటే రెస్పెక్ట్ అధ్యక్ష. ఎందుకంటే ఆయన స్టేచర్ కానీ ఇన్ని సంవత్సరాలు ఒక మంత్రిగా పనిచేసినట్లు, మరి స్పీకర్ గారిగా ఉన్నట్లు. కాకపోతే నిన్న తాను చేసిన ఒక మరి అబ్జర్వేషన్ అధ్యక్ష, నాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది తెలియదని, అక్కడ యాక్ట్లో కేవలము 3 చోట్ల మాత్రము డెవలప్మెంట్ ప్యాకేజ్ కానీ లేదా మన బ్యాక్వర్డ్ ఏరియాస్ డెవలప్మెంట్ కానీ ఇవి ఉన్నాయని చెప్తా ఉన్నారు. కానీ అధ్యక్ష, నేను ఈరోజు అడుగుతా ఉన్నాను, మనం యాక్ట్ యాక్చువల్గా చదివినట్లయితే సెక్షన్ పార్ట్ 5 సెక్షన్ 46(2)(3)లో వెరీ క్లియర్గా మరి బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ గురించి అక్కడ మెన్షన్ చేసి ఉంది అధ్యక్ష. అదేవిధంగా మనకు పార్ట్ 10లో సెక్షన్ 94(1)(3)లో బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ గురించి అండ్ ఇన్సెంటివ్ ప్యాకేజ్ గురించి మెన్షన్ చేస్తుంది. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, నిన్న ఆర్థిక శాఖ మంత్రివర్యులు గారు ఏమన్నారు, స్పెషల్ స్టేటస్ అనేది ఉంది యాక్ట్లో, మరి బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ ఉంది యాక్ట్లో, మరి ఇన్సెంటివ్స్ ప్యాకేజ్ ఉంది యాక్ట్లో. సో ఈ 3 యాక్ట్లో ఉన్నట్లయితే మరి శుభ్రంగా పని అయిపోయి కదా అధ్యక్ష. ఇంకా స్పెషల్ స్టేటస్ ఉన్నప్పుడు మనం ఎందుకు ఇంత తిప్పలు పడతా ఉన్నాము, ఎందుకు ఇంతమంది మంత్రులు పైన కష్టపడతా ఉన్నారు, ఎందుకు ఇంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు? మనం చెప్పేదంతా కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది అది కేవలము ప్రధానమంత్రి గారు ఆ రోజు రాజ్యసభలో తాను ఇచ్చిన హామీ మేరకు 20 ఫిబ్రవరి 2014లో ఇచ్చిన హామీ మేరకు ఆ తరువాత క్యాబినెట్లో కూడా మరి మార్చి 2, 2014లో మరి ఆ రోజు యూనియన్ మినిస్టర్ జయరాం రమేష్ గారు ఏమని డైరెక్ట్ చేశారు, మరి 13 జిల్లాల సీమాంధ్ర ప్రాంతానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలి అని చెప్పి తాను మరి డైరెక్ట్ చేస్తూ మరి అదే డైరెక్షన్స్ ప్లానింగ్ కమిషన్ గారికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి ఇంత రెస్పాన్సిబుల్ పోస్ట్లో ఉండే ఆర్థిక శాఖ మంత్రి గారు నన్నే సబ్జెక్ట్ తెలియనట్లు నిన్న మరి చెక్ చేయడం ఎంత మటుకు సబబు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే మీరన్నా మంత్రివర్యులు ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, అన్ని రకాలుగా సమర్థవంతులు, మీకు ఏ చిన్నది పేపర్ అడిగినా పక్కన అందించేదానికి ఆఫీసర్లు ఉంటారు. మేమే పుస్తకాలు చదువుకోవాలా, మేమే కంప్యూటర్ ఆన్ చేసుకోవాలా, అన్నీ మేమే చూసుకోవాలా. మరి ఇన్ని విషయాలు మనం చూసుకునేటప్పుడు పోనీ ఏదన్నా కానీ ఒకవేళ క్లారిటీ లేనప్పుడు తర్వాత ఇవ్వచ్చు, కానీ టక్ అని చెప్పి ఆయనకు తెలియదేమో అని చెప్పడము ఎంత మటుకు కరెక్ట్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష, మరి యాక్చువల్గా మన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది లేదు. కాకపోతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇప్పటికి ఆల్రెడీ ఒక్కసారి అమెండ్ అయింది, ఇప్పుడు రెండోసారి కూడా అమెండ్మెంట్కి వచ్చింది. ఒకసారి అమెండ్మెంట్ ఎప్పుడైంది, పోలవరంకు సంబంధించిన 7 మండలాల మునుపు మండలాల గురించి అమెండ్మెంట్ అయింది. మరి రెండోసారి ఎప్పుడైంది అమెండ్మెంటు, ఇప్పుడు మన ఎమ్మెల్సీలు 50 నుంచి 58కి పెంచేదానికోసం మళ్ళీ ఒక్కసారి అమెండ్మెంటు. మరి 2 సార్లు యాక్ట్ అమెండ్మెంట్ జరిగేటప్పుడు మనం ఆల్రెడీ అలయన్స్ పార్ట్నర్లు, మనం ఆల్రెడీ అక్కడ మన కేంద్ర మంత్రివర్గంలో మన మంత్రులు ఉన్నారు. మరి ఈ అమెండ్మెంట్ జరిగేటప్పుడు దీంట్లోనే మనకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని పెట్టేదానికి ఏమడ్డం వచ్చిందని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా అధ్యక్ష. మరి ఇవన్నీ చూసినట్లయితే అధ్యక్ష, ఎంతసేపు కూడా ఇక్కడనేమో రాష్ట్రంలోనేమో మనం స్పెషల్ కేటగిరీ లేదు, మనకు స్పెషల్ కేటగిరీ ఇవ్వడం లేదు, యూనియన్ గవర్నమెంట్ మరి మనకు సహకరించడం లేదు అనే ఇండికేషను, మరి అక్కడనేమో మరి ఎంత మటుకు ప్రెషర్ పెడతా ఉన్నారు, ఎంత మటుకు రిప్రజెంట్ చేస్తున్నారు అనేది కూడా మనకు అర్థం కాకుండా జరుగుతూ ఉంది అధ్యక్ష. నిన్నటి నుంచి నేను గమనిస్తా ఉన్నాను అధ్యక్ష, నిన్నటి నుంచి కూడా ఒకటే జరుగుతూ ఉంది అధ్యక్ష. ప్రతి పాయింట్ కూడా నేను ఈజ్ ఇట్ 222222 అంటే అక్కడ నుంచి నో రాంగ్ నెంబర్ అంటారు, మళ్ళీ ఏమంటే 322 అంటారు అధ్యక్ష. మనం అడిగే సబ్జెక్ట్ ఏమధ్యక్ష, మనం అడిగే సబ్జెక్ట్ అంతా కూడా అరే 2 సార్లు జరిగింది కదా అమెండ్మెంట్, మీరు చేశారయ్యా, అమెండ్మెంట్ చేశారు, ఆ ఘనత మీదే, మేమేం కాదనిలేదే. ఆ అమెండ్మెంట్లోనే ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు పెట్టలేదంటే ఎక్కడికెక్కడికో ట్యాంజెంట్లో వెళ్ళిపోతారు అధ్యక్ష. అసలు సబ్జెక్ట్ వచ్చేసి మనకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని తెచ్చుకునే దానికోసము ఎంత మటుకు ప్రయత్నం చేసినామో, ఎంత మటుకు సక్సెస్ఫుల్గా ఉన్నామో, ఏమన్నా ఒకవేళ అవసరం ఉంటే మేము కూడా సహకరిస్తాము ఈ విషయంలో అని చెప్తా ఉన్నాము. మరి అన్నీ తెలిసిన వాళ్ళు కూడా ఇంతవరకు ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటేనే కొంత ఉలిక్కి పడతారు కదా అధ్యక్ష. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే అధ్యక్ష
వాస్తవానికి ఈ ఫైనాన్షియల్ పొజిషన్ అంతా చూస్తూ ఉంటే అధ్యక్ష నాకు కర్నూలులో ఒక ఇది గుర్తుకొస్తా ఉంది అధ్యక్ష. కర్నూలులో మాకు తురుముఖాన్ అని ఒక ఆయన ఉండేవాళ్ళు అధ్యక్ష, అంటే ఫైల్మాన్ అనమాట. సో ఈ తురుముఖాన్ అనే ఫైల్వాను ఒకసారి పోయి, అయ్యా బాబు యాక్చువల్గా నాకు పౌష్టికాహారం ఇవన్నీ సరిగ్గా లేనందువలన నేను కొద్దిగా వీక్ అయిపోయినాను, లేకుంటే కానీ నేను కొండారెడ్డి భుజం లక్షణంగా నేను మొయ్యగలుగుతాను, కాబట్టి నాకు కొద్దిగా అందరూ కలిసి నాకు సహకరిస్తే మాత్రం ఖచ్చితంగా నేను ఇది చేస్తాను అని అంటే, అక్కడ వాసులు కొంతమంది వచ్చి అదిట్లో వీలైతే ఇంకా కొంతమంది వచ్చి ఎందుకు వీలు కాదు, మనవాడు కదా, ఎంతో కొంత మనం సహకరించుకుంటే మనం గొప్పగా గర్వంగా చెప్పుకోవచ్చు కదా అని చెప్పి పాపం సంవత్సరం రోజులంటే అధ్యక్ష మాంసము, చికెను, కోడిగుడ్లు, రొట్టెలు, ఎందుకంటే మేము బ్యాక్వర్డ్ కదా రాయలసీమ, రొట్టెలు ఇవన్నీ కూడా పెట్టుకుంటూ పాపం లక్షణంగా సంవత్సరం రోజులు అయిందంటే అధ్యక్ష. తీరా సంవత్సరం అయిన తర్వాత ఆ ఫైన్ డే కొండారెడ్డి బొర్జు మోసే రోజు వచ్చిందంట అధ్యక్ష. ఆ రోజు ఆయన బాగా ఇట్లా కొట్టి తొడలను కొట్టి గట్టిగా రంకలేసి అరిసి అంతా చేసిన తర్వాత వంగి ఇంకా రా తేండి కొండారెడ్డి బొర్జు నా భుజాల మీద పెట్టండి నేను మోస్తా అన్నట్టు అధ్యక్ష. అంటే వాళ్ళు అక్కడ ఉండి అయ్యా నాయన నువ్వు మోస్తా అంటే నేను ఇప్పటికి కూడా చెప్తా ఉంటా మోస్తానని, మీరు పెట్టండి నేను మోస్తా అని. మీరు ఎంత చక్కగా ఈ రాష్ట్రాన్ని కాపాడతారు బైఫర్గేషన్ అయిపోయిన తర్వాత అంటే ఢిల్లీ ఫండ్స్ ఇలా అంటే ఢిల్లీ ఫండ్స్ అంత సులభంగా వచ్చే పాట అయితే ఇంకా అందరూ చేయరా అధ్యక్ష ఈ పని, నాకు అర్థం కాక అడుగుతా ఉండ ఇది. మరి ఏది ఏమైనా కూడా అధ్యక్ష ఒక్కసారి అధ్యక్ష లాస్ట్ ఇయర్ బడ్జెట్ డీటెయిల్స్ అధ్యక్ష, ఎందుకంటే లాస్ట్ ఇయర్ అప్రోప్రియేషన్ బిల్ కూడా మనం డిస్కస్ చేయలేదు, బ్రీఫ్లీ ఒక 5 minutes లోపల బడ్జెట్ డీటెయిల్స్ అధ్యక్ష. లాస్ట్ టైం మనకు రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం 2013-14 యాక్చువల్గా మనకు 93,300 కోట్ల అధ్యక్ష. మనకు సిఏజిఆర్ రిపోర్ట్స్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే 4 years మనకు అన్ని రకాలకు కూడా 15.54% మనకు ఇంక్రీజ్ కనపడుతుంది. అది కూడా ఎందుకు పిఆర్సీ ఇచ్చినట్లు, లేకుంటే గానీ యాక్చువల్గా 10 to 11% మాత్రమే రావాలి అధ్యక్ష. మరి అది లెక్కేస్తే మనకి ఎంత రావాలి, 1,07,000 కోట్ల మనకు యాక్చువల్గా టోటల్గా ఇది రావాలి అధ్యక్ష. మరి దాంట్లో మనకు బైఫర్గేషన్ అయింది కాబట్టి ఏపీ స్టేట్ షేర్ మన భాగం చూసుకున్నట్లయితే 58% ప్రకారంగా మనకు 62,500 కోట్లు యాక్చువల్గా మనకు రావాలి అధ్యక్ష. కాకపోతే మనం సర్ప్రైజింగ్ గా మనం ఎంత చూపించాము అక్కడ నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ 85,100 కోట్లు చూపించాము అధ్యక్ష. అంటే దాదాపు 20,000 కోట్ల డిఫరెన్స్ కనపడతా ఉంది బడ్జెట్లో. ఇప్పుడు బడ్జెట్ ఏమైతా ఉందంటే అధ్యక్ష ఎంతన్నా 1,00,000 కోట్లు, 1,20,000 కోట్లు, 1,50,000 కోట్లు ఎంతన్నా పెట్టుకోవచ్చు. వాస్తవానికి మన రెవెన్యూస్ ఎంత, మనం ఎంత పర్మిట్ చేస్తా ఉంది, రియలిస్టిక్ గా ఉంటే బాగుంటుంది. కానీ లేదంటే కానీ పబ్లిక్ అందరికి కూడా ఏదేదో అపోహలు కల్పించి ఏదేదో తెలిసిపోయి మనము 1,00,000 కోట్ల ఊరికే ఫిగర్ రీచ్ కావాలన్నా లేదా ప్రాక్టికల్ గా ఏదైతే మనం చేయగలుగుతామో అది చేయాలనేది పాయింట్ అధ్యక్ష. అక్కడికి వచ్చినట్లయితే దానికి సమాధానం ఏం చెప్పారంటే మా గ్రాంటినేడ్ వస్తుంది అని చెప్పి. గ్రాంటినేడ్ అనేది అంతకు ముందు సంవత్సరం చూసినట్లయితే అధ్యక్ష మనకు 7,700 కోట్ల గ్రాంటినేడ్ వచ్చింది. ఒకవేళ దానికి కూడా అడిషనల్ ఇవి చూసుకొని మనకు అన్ని రకాలుగా చూసుకున్నా కూడా మనకు 9,000 చిల్లర కోట్లు వచ్చేదానికి అవకాశం ఉంది అధ్యక్ష. మరి అసలు ఈ 20,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చిందని చూస్తే మాత్రం దానికి మాత్రం ఎక్స్ప్లెనేషన్ అయితే లేదు అధ్యక్ష. మరి 20,000 కోట్ల డిఫరెన్స్, 1,10,000 కోట్ల మీద 20,000 కోట్ల డిఫరెన్స్ వస్తా ఉందంటే ఎంత ఫిగర్స్ మ్యానిపులేషన్ అనేది ఒకసారి మనం గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మరి అదేవిధంగా మనం టోటల్ బడ్జెట్ చూసినట్లయితే కూడా 1,11,000 చిల్లర కోట్లు అధ్యక్ష, 1,12,000 కోట్లు కనపడతా ఉంది. దాంట్లో నాన్ ప్లాన్ ఇప్పుడే చెప్పినట్లు 85,000 కోట్లు, ప్లాన్ 26,000 కోట్లు. ఆ ప్రకారంగా చూసినట్లయితే మనకు రెవెన్యూ డెఫిసిట్ ఎంత కనపడతా ఉంది అధ్యక్ష, రెవెన్యూ డెఫిసిట్ 6,000 కోట్లు, ఫిజికల్ డెఫిసిట్ 12,000 కోట్లు. అక్కడ కూడా ఎట్లా 14,500 కోట్ల గ్రాంటినేడ్ అంటారు అధ్యక్ష. 14,500 కోట్ల గ్రాంటినేడ్ వస్తా ఉందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కమిట్మెంట్ ఏమన్నా ఇచ్చిందా, లేదా సెంట్రల్ గవర్నమెంట్ మనకేమైనా తెలియపరిచిందా, లేదా సెంట్రల్ గవర్నమెంట్ మనకేమన్నా మరి ఎటువంటి ఇండికేషన్ ఇచ్చిందా? ఏది లేదు అధ్యక్ష. ఒకవేళ ఆ 14,500 కోట్లు రాలేదని అనుకుందాం, యాక్చువల్గా అయితే రాలేదు, మేము ఆ రోజు చెప్పినట్లుగా యాక్చువల్గా అయితే రాలేదు. మరి రానప్పుడు రెవెన్యూ డెఫిసిట్ ఎంతకు వచ్చింది అధ్యక్ష, రెవెన్యూ డెఫిసిట్ వచ్చేసి 25,000 కోట్ల చిల్లరకు వస్తుంది అధ్యక్ష. ఫిజికల్ డెఫిసిట్ 35,000 చిల్లర కోట్లకు వస్తుంది అధ్యక్ష. అంటే ఇది మనము లెక్కేసినట్లయితే మనకు యాక్చువల్గా FRBM యాక్ట్ ప్రకారము 4% కు రెవెన్యూ డెఫిసిట్, 7% కు ఫిజికల్ డెఫిసిట్. అంటే ఈ 25,000 కోట్ల హౌ ఆర్ వి గోయింగ్ టు బ్రిడ్జ్ దిస్ గ్యాప్? ఎవరు ఇవ్వబోతున్నారు? అప్పులు ఇవ్వబోతున్నారు. ఒకవేళ అప్పు వస్తే కూడా ఆ అప్పును కట్టే పద్ధతి ఏమి? మళ్ళీ ఇవన్నీ కూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి కదా అధ్యక్ష. మా రిక్వెస్ట్ అంతా ఏమంటే మన ప్రతిపక్ష పార్టీ నుంచి ఏవైనా కానీ బడ్జెట్లో మీరు ప్రజెంట్ చేసే ఫిగర్స్ రియలిస్టిక్ గా ఉండని, అది నిజంగా ఉండని, అది కేవలం 1,00,000 కోట్లది అవన్నీ కనపడేదానికంటే కూడా మనకు యాక్చువల్గా అది ఇంప్లిమెంటబుల్లా కాదా అనేది మనం చూసుకోవాలి అధ్యక్ష. అదేవిధంగా లయబిలిటీస్ కూడా అధ్యక్ష మనం గమనించినట్లయితే లయబిలిటీస్
1991లో అధ్యక్ష మనకు అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్ డెట్ యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ జిఎస్డిపి నిన్న కూడా ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అధ్యక్ష. ఎంత ఉన్నింది? 21% అధ్యక్ష చిలుకు. 2004 వచ్చేటప్పటికి 32% అధ్యక్ష. అంటే మనం 1991 నుంచి 2004 వరకు ఆ 14 సంవత్సరాల ప్రభుత్వాలు కలిసి మనకు దాదాపు అప్పును 12%, 11% పెంచగలిగినాయి అధ్యక్ష. సేమ్ థింగ్ మళ్ళీ 2014 అంటే 2004 నుంచి మళ్ళీ 2014 వచ్చేటప్పటికి 22%కు తేగలిగింది అధ్యక్ష. అంటే సక్సెసివ్ గవర్నమెంట్ మనకు మళ్ళా 10 సంవత్సరాలు 10,000 కోట్లు మనకు 10% తగ్గించింది. అంటే మనం జాగ్రత్తగా చూసినట్లయితే అధ్యక్ష 2004 సంవత్సరానికి ప్రభుత్వము 2004లో ప్రభుత్వం ఏర్పాటు చేసే వాళ్లకు ఆస్తిగా ఏమొచ్చిందంటే మరి 21 నుంచి 32%కు పెరిగిన అప్పు వచ్చింది. మరి 2014లో తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేసే వాళ్లకు ఏమి ఆస్తి ఇచ్చారంటే మళ్ళీ దాన్ని 10% తగ్గించి ఇచ్చారనేది మనం గమనించుకోవాలి అధ్యక్ష. వెన్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఫిగర్స్ మనకు 2004లో 21,000 కోట్ల రెవెన్యూ డెఫిసిట్ ఉందండి. మరి అదే మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి 11,000 కోట్ల రెవెన్యూ సర్ప్లస్ వచ్చిందని కూడా మీకు తెలియపరుస్తా ఉంది అధ్యక్ష. ఇవన్నీ కూడా పేపర్ క్లిప్పింగ్స్ కాదు అధ్యక్ష, ఇది ఆర్బీఐ డాక్యుమెంట్స్ అధ్యక్ష. మనకు స్టేట్ రాష్ట్రం అంతా కూడా వాచ్ చేస్తా ఉంది అధ్యక్ష. మనం ఏమన్నా సబ్జెక్టు మాట్లాడితే గర్వం అంటారు, ఇంగ్లీషు మాట్లాడితేనేమో మీకేనా ఇంగ్లీష్ వచ్చేదంటారు, ఫిగర్స్ చెప్తేనేమో వాళ్ళు ఏ విధంగా ఉందంటే అధ్యక్ష ఇది ప్రతి ఒక్కరు గమనిస్తా ఉన్నారు. నిన్న సాయంత్రము ఒకరు నాకు చెప్పారు అధ్యక్ష, నిన్న సెషన్ జరిగిన తర్వాత యాక్చువల్గా వాస్తవానికి నాకేం చెప్పారంటే అధ్యక్ష, బయట వాచ్ చేసే వాళ్ళు ఈ ప్రొసీడింగ్స్ అంతా కూడా వాళ్ళు చెప్పిన విధం ఒకసారి చూడండి అధ్యక్ష. అసమర్థులను క్షమిస్తారంట అధ్యక్ష, అసమర్థులను క్షమిస్తారంట, అమాయకులను భరిస్తారంట, కాకపోతే అహంకారాన్ని మాత్రం ఎవరు కూడా సహించారంట అధ్యక్ష. ఈరోజు అది కనపడతా ఉంది మనకి ఈరోజు. మరి ఒక్కసారి అధ్యక్ష మనం గమనించినట్లయితే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అధ్యక్ష, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్కు పోయేటప్పటికి నాకు గుర్తుకొస్తా ఉంది అధ్యక్ష, ఇంతకు ముందే నిన్న చెప్పాను కదా, మెయిన్లీ మనకు రుణమాఫీ, డ్వాక్రా మహిళల మరి లోన్ వేవరు, మరి చేనేత కార్మికుల లోన్ వేవరు, హట్లెస్ ఆంధ్రప్రదేశ్, 9 గంటల అగ్రికల్చర్ పవర్, ఇవన్నీ కూడా ఇవి చూస్తే యాక్చువల్గా ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పటికి అధ్యక్ష నాకు ఒక చిన్న ఇది గుర్తుకొస్తా ఉంది అధ్యక్ష. ఒక కవి ఉండాడంట అధ్యక్ష, కవి రాజు దగ్గరికి పోయినాయంట. రాజు దగ్గరికి కవి పోయి వినండి అధ్యక్ష, ఒకటి అధ్యక్ష నేను ఫిగర్స్ చెప్తా ఉన్నాను, పార్లమెంటరీ డెమోక్రసీలో ఎవరిని కించపరచడం లేదు, కాకపోతే ఎంతో కొంత ఒక కథ రూపంలో అయితే అందరికి అర్థమవుతాయన్న ఉద్దేశం తప్ప ఎవరిని కించపరచడం లేదు అధ్యక్ష. కొద్దిగా వినే ఓపిక కూడా అధ్యక్ష. ఒక కవి ఉన్నాయంట అధ్యక్ష, ఈ కవి ఎందుకు అధ్యక్ష నిన్న శ్రవణ్ కుమార్ గారు గౌరవ సభ్యులు ఎన్నో కథలు చెప్పారు, విన్నాం కదా ఓపికగా. అదేవిధంగా అధ్యక్ష ఒక కవి ఉన్నాయంట అధ్యక్ష, ఆయన రాజు దగ్గరికి పోయినాయంట అధ్యక్ష. రాజు దగ్గరికి పోయి కవిత్వం చెప్పే కొద్దీ రాజు సంతోషపడినాయంట అధ్యక్ష. సంతోషపడితే దాని తర్వాత కవి కొంచెం రాజును పొగిడినాయంట అధ్యక్ష. సంతోషపడి వెంటనే రాజు చెప్పినాయంటే బంగారు నాణ్యాలు ఇవ్వండి అన్నాయంట అధ్యక్ష. ఆ తర్వాత మళ్ళీ ఇంకా కొద్దిగా పొగిడితే మరి వజ్రాలు ఇవ్వండి అన్నాను, మళ్ళా పొగిడితే వైడూర్యాలు ఇవ్వండి, ఇంకా కొద్దిగా పొగిడితే మనులు, మాణిక్యాలు, జమీను, జాయిదాదు, జాగీర్ అన్ని ఇచ్చినాయంట అధ్యక్ష. ఇచ్చిన తర్వాత పాపం కవి ఇంటికి పోయినాయంట. ఇంటికి పోయినా సంతోషంగా పాపం భార్యతో ఏమే సంతోషం, మంచి కాలం వచ్చింది ఇంకా మనం ఇప్పటి నుంచి హాయిగా బ్రతుక్కోవచ్చు మన పిల్లలు, ఎందుకంటే నేను చెప్పిన కవిత్వం ఎంత బాగుందంటే రాజు సంతోషపడి మనకు అసలు బంగారు నాణ్యాలు, వజ్రాలు, వైడూర్యాలు, మనులు, మాణిక్యాలు, మనకు భూమి, జమీను, అసలు జాగీరు అన్న తర్వాత 2 రోజులు అయిందంట అధ్యక్ష, రాలేదంట. 3 రోజులు అయిందంట, రాలేదంట. లాస్ట్కు వారం రోజులు అయిన తర్వాత కవి కొద్దిగా తెలివిపరుడు కదా అధ్యక్ష, తెలివిపరుడు కాబట్టి రాజు దగ్గరికి పోయి అయ్యా రాజావారు మీరేమో చెప్పినారంటే, కవి కూడా ఇంటెలిజెంట్గా ఏమన్నాడు, మీరు ఇవ్వలేదు అని అనలేదు అధ్యక్ష, మీరేమో చెప్పినారు కానీ మీ కింది వాళ్ళు మర్చిపోయినట్లున్నారు రాజావారు అంటే, రాజా ఉండి అయ్యా కవి నువ్వు నా గురించి పొగిడినావు, నేను సంతోషపడినా, నేను ఇవన్నీ ఇస్తా అని చెప్పినా నువ్వు సంతోషపడినావు, ఇంకా ఇద్దరు సంతోషపడినాం కదా, ఇచ్చుకోవడం పుచ్చుకోవడం ఎక్కడి నుంచి వచ్చేస్తారు అని అడిగినాయంట అధ్యక్ష. ఇప్పుడు ఇక్కడ ఎట్లా జరుగుతా ఉందంటే ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారంటే ఆ రోజు హామీలు మేము ఇచ్చినాము, ప్రజలు సంతోషపడినారు, మరి ప్రజలు ఓటేసినారు, మేము సంతోషపడినాము, సరిపోయింది కదా, మీరు ప్రతిపక్షం వాళ్ళు ఊరికే మేము చెప్పిన మాటలంతా మాకు చేయలేని ఎందుకు మాయమడి పడ్డారని చెప్పి వాళ్ళు బాధపడతారు. మళ్ళీ దీనికి ఎట్లా అనేది మనం ఒక్కసారి మరి చాలా ముఖ్యమైన విషయమే అధ్యక్ష. అదేవిధంగా మనము మరి ఎందుకంటే ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్కి వచ్చినట్లయితే అధ్యక్ష, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ వస్తే మనం నంబర్ 1
నంబర్ 1 వచ్చేటప్పటికి రుణమాఫీ అధ్యక్ష. రుణమాఫీ ఎట్లయిపోయిందంటే ఎవరినైనా కానీ ఊరికే నిద్ర లేపుతూ కూడా ఫిగర్స్ టక నిద్రలు చెప్పేస్తారు అధ్యక్ష. ఏమని 1,05,00,000 అకౌంట్లు, ఆడ నుంచి 82 లక్షల అకౌంట్ తగ్గింపు, దాని తర్వాత 62 లక్షల అకౌంట్ తగ్గింపు, ఆడ నుంచి 42 లక్షల అకౌంట్లకు తగ్గింపు, మొత్తం 20 లక్షల అకౌంట్లు. ఇది చిన్నపిల్లలకు కదా లేచి 1 into 1 అంటే 2 ఎక్క 3 ఎక్కాలు అంటారు చూడచ్చ. 3 1s are 3, 3 2s are 6 టైపులు అందరూ, ఎందుకంటే అంత పర్ఫెక్ట్ అయిపోయినారు అధ్యక్ష మొత్తం మీద. సో ఆ పర్ఫెక్ట్ ప్రకారం మనం చూసినట్లయితే ఇంతవరకు కూడా మనము యాక్చువల్గా కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేస్తే 82 లక్షల రూపాయలు కావాల్సింది. సరే, ఎన్నో కారణాల వలన అదని ఇదని పాస్బుక్లని డబుల్ ఎంట్రీ అని ట్రిపుల్ ఎంట్రీ అని రకరకాలు తగ్గించి లాస్ట్కు 15,000 ఇస్తే బాగుంటుందనే ఆలోచనకు వచ్చి ఈ రోజు 3,000 కోట్లు కేటాయించి రుణమాఫీ చేసేసినాము అని అంటున్నారంటే అసలు ప్రజలు సంబరాలు, ప్రజలు ఎంత అసలు సంతోషం అధ్యక్ష.